హలో ఫ్రెండ్, ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీనగర్ టు సోనామార్గ్ దారి. మీకు అసలు ఇక్కడ ఏంటి మోసాలు ఎలా జరుగుతాయి అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ సోనామార్గ్ రాగానే కార్ పార్కింగ్ దగ్గర గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రాల దగ్గరనే ఎక్కువ మోసపోతుంటారు. మేజర్గా ఈ గుర్రాలకి 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి గ్లేషియర్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్, అంటే గ్లేషియర్కి వెళ్ళి రావడానికి అట్లీస్ట్ 3 to 4 hours టైం పడుతుంది. కాబట్టి 1200 రూపీస్ ఛార్జ్ చేస్తే అది రీజనబుల్ అనమాట. కానీ వాళ్ళు చెప్పడం 4000 to 6000 రేంజ్లో చెప్తూ ఉంటారు. కానీ మనం వాళ్ళ దగ్గర బేరం ఆడుకుంటే 1000 to 1500 రూపీస్ మధ్యలో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఒకసారి గుర్రం మాట్లాడిన వెంటనే ఇంకో బ్యాచ్ వచ్చేస్తుంది. ఏంటి? కెమెరా ఫొటోస్ తీయడానికి. వాళ్ళు కూడా అంతేనండి. ఫస్ట్ మీరు మీకు ఫోటో నీడ్ ఉంటేనే మీరు ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకోండి. ఫోటోగ్రాఫర్కి 1000 రూపీస్ పర్ ఫోటో, 2 to 3 రూపీస్ ఇచ్చేలా చూసుకోండి. మీకు ఎన్ని ఫొటోస్ వస్తే అన్ని మల్టిపుల్ చేసుకోండి. లేదు 1000 or 1500 లోపు మాట్లాడుకుంటే బెటర్. వాళ్ళు 3000 4000 రూపీస్ చెప్తూ ఉంటారు. మీరు మోసపోతూ ఉంటారు. సెకండ్ థింగ్, ఇంకోటి, గేమ్స్ అనేసి ముందే చెప్పేస్తారు. గ్లేషియర్లో మీకు స్లైడింగ్స్ ఉంటాయని, ఇంకో గేమ్స్ వేరే వేరే ఐస్ గేమ్స్ ఉంటాయని చెప్తారు. కానీ మీరు ఏవి కూడా ముందే మాట్లాడుకోకండి. అక్కడికి వెళ్ళాక ఏమి ఉండదు. మీరు ఐస్ని ఎంజాయ్ చేస్తారు. కానీ వీళ్ళతో వెళ్ళడం వల్ల ఏంటంటే, మీరు అక్కడ మోసపోయేది ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు మిమ్మల్ని సతాయిస్తూనే ఉంటారు. మీకు వెళ్ళే కొద్దీ వాళ్ళు హెల్పర్ అంటారు. గుర్రం ఎక్కంగానే గుర్రం 1500కి మాట్లాడుకున్నారు అనుకోండి, ఇమీడియట్గా హెల్పర్ వస్తానంటాడు. వాడు 1000 రూపీస్ అడుగుతాడు. ఫోటోగ్రాఫర్ అడిగిన వెంటనే వాడికి మళ్ళీ వీడియోగ్రఫీ అంటాడు. ఫోటోగ్రఫీ వేరు, వీడియోగ్రఫీ వేరు అంటాడు. నెక్స్ట్ గేమ్స్ అంటాడు. సో అక్కడ మీరు మల్టిపుల్ థౌజండ్స్ మీరు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఓన్లీ గుర్రానికి మాత్రమే మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే గ్లేషియర్ 4 kilometer to 5 kilometer దూరం ఉంటుంది ఎక్కడి నుంచి కార్ పార్కింగ్ టు గ్లేషియర్స్ వెళ్ళడానికి. కాబట్టి వెళ్ళి రావాలంటే ఆల్మోస్ట్ 8 kilometers to 9 kilometer అవుతుంది. కాబట్టి నడవలేరు. కాబట్టి అన్ని రాళ్ళు కొండలు ఉంటాయి. గుర్రం మాట్లాడుకోవడం బెటరు. దట్ టు ఏజ్డ్ పీపుల్ అయితే నాట్ అడ్వైజబుల్. సో చిన్నపిల్లలకి అబోవ్ 5 years ఉంటే సపరేట్ గుర్రం మాట్లాడుకోండి. లేదు అంటే మీ ఒళ్ళోనే కూర్చోబెట్టుకోవచ్చు. ఎందుకంటే గుర్రం జంప్ చేస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలు పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు హెల్పర్ని పెట్టుకోండి, కానీ అదర్వైజ్ నో నీడ్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఐస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. గ్లేషియర్ దగ్గర ఫుల్ ఆఫ్ ఐస్. టెంపరేచర్ అయితే -2 degrees ఉంటుంది. సో మెయిన్ మోసపోయేది ఇక్కడేనండి. ఇక్కడ వచ్చాక వాళ్ళు మామూలుగా మనల్ని వదలరు. ఈ గేమ్స్ అనేసి వాటనేసి వెనక 3-4 ఆల్వేస్ మనం సతాయిస్తూ ఉంటారు. ఫస్టే మీరు వాళ్ళని అవాయిడ్ చేయండి. వాళ్ళని అవాయిడ్ చేస్తేనే మీరు ఎంజాయ్ చేయగలరు. సో ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి. ఇదేం గేమ్ కాదు, జస్ట్ స్లైడింగ్ ఆన్ ఐస్. వీళ్ళని ఓన్లీ కొద్దిగా జస్ట్ 50 meters కూడా తీసుకెళ్ళరు. మనకి 3000 4000 రూపీస్ ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తారు. అది వేస్ట్ అసలు. నన్ను అడిగితే మీరు కూడా ఎప్పుడైనా సోనామార్గ్కి వెళ్తే ఇలాంటివి ఎప్పుడు కూడా అక్కడికి డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఒక 100 రూపీస్ ఇస్తే 50 meters అట్లా స్లైడ్ చేస్తారు. మీరు 2000 ఇచ్చిన అదే స్లైడు, 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చిన అదే స్లైడ్. మీరు ముందే మాట్లాడుకోవడం వల్ల బుక్ అయిపోతారు. అందుకని మోసపోతారు. ఇట్లాంటివి మోసపోతూ ఉంటారు. సో లొకేషన్ అయితే అదుర్స్, ఇంకొక మాట చెప్పలేము దీనికి. సో ఇంకా ఇక్కడ ఫుడ్ తినడానికి కొంచెం ఓన్లీ నూడిల్స్ ఉంటాయి. ఈ చైర్స్ అన్ని వేసుకున్న వాళ్ళందరి దగ్గర కూడా నూడిల్స్ అండ్ చాయ్ 30 to 50 రూపీస్ అమ్ముతారు. కాఫీ కూడా అంతే. నూడిల్స్ ఒకటి 100 రూపీస్ ఉంటుంది. సో నూడిల్స్ ఒకటే ఇక్కడ ఫుడ్, ఇంకే ఫుడ్ ఉండదు. నూడిల్స్ అండ్ చాయ్ దానికోసమే కొట్టుకుంటూ ఉంటారు. ఫుల్ గిరాకీ వాళ్ళకి అక్కడ. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా నూడిల్స్కి ఇష్టపడతారు కదా. ఓన్లీ హాట్ వాటర్ రెడీ చేసి దాంట్లో మ్యాగీ వేసి ఇచ్చేస్తారు ఇన్స్టెంట్. సో ఈ బాక్స్ ఒకటి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు. సో ఓకే, ఇంత దూరంలో పెట్టుకున్నారు కాబట్టి అది రీజనబుల్ అనిపిస్తుంది. కానీ చాయ్ అదేం బాగోదు. ఐస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎవరిని అసలు మీరు దగ్గరకు రానివ్వకండి. మీ పీస్ఫుల్నెస్ పోతుంది.
మీ పీస్ఫుల్నెస్ పోకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ కాశ్మీరీ వాళ్ళని నమ్మకండి. కాశ్మీరీ వాళ్ళని నమ్మారనుకోండి అక్కడ మోసపోతారు. ఇంకా మనం తెలుసు కదా, ఎక్కడ చూసినా కూడా ఈ ఐస్ అంతా వాటర్ లాగా పారుతూ ఉంటది. సో చాలా చల్లగా ఉంటది. ఈ వాటర్ చెయ్యి పెడితే ఇక్కడ చెయ్యి అంతా కూడా ఐస్ గడ్డ కట్టినట్టు అయిపోతుంది. మొత్తం ఫింగర్స్ అన్ని స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. సో మీరు అది కూడా ఫీల్ అవ్వచ్చు. కానీ ఈ ఐస్ లో ఎంజాయ్ చేయండి. మీరు ఫొటోస్ కావాలంటే మాత్రం ఫోటోగ్రాఫర్ని పెట్టుకోండి. దట్టు క్వాలిఫైడ్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకోండి. చిన్న చిన్న కెమెరాలతోటి సరిగా రావు ఫోటోలు. మేము కూడా ఇక్కడ చాలా మోసపోయాం. మేము ప్రతి ఒక్క చోట మోసపోయాం కాబట్టి మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ సోనామార్గ్ లో ఆల్మోస్ట్ మేము 50,000 రూపీస్ లాస్ అయ్యాం. అందుకని ఈ వీడియో చూస్తే మీకు హెల్ప్ అయితే జస్ట్ లైక్ చేయండి, షేర్